గుమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ నెల 16 నుండి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా అబ్జర్వర్ సుబ్బారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక వెల్లడించారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 10 పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ కలిపి 28,632 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. వీరిలో 14,310 మంది బాలురు, 14,322 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. వీరి కోసం 165 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఈ నెల 16 నుండి 28 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 1144 మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పరీక్షలు రాస్తున్నారని, వారి కోసం 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సంస్థాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుండి ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి మూల్యాంకనం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026 సంబంధించిన ఎగ్జామ్స్ మనకి సోమవారం నుంచి అంటే మార్చి 16 తారీఖు నుంచి 1 తారీఖు ఏప్రిల్ వరకు జరగబోతున్నాయండి. ముఖ్యంగా 16 నుంచి 30 తారీఖు వరకు సోషల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. కొన్ని సెంటర్స్లో వొకేషనల్, 2 సెంటర్స్లో మనకి ఓఎస్ఎస్సి అవి 1 తారీఖుతో అయిపోతాయి. ప్రధానమైన ఎగ్జామ్స్ మనకి 31తో అయిపోతాయి. అంటే కాంపోజిట్ కోర్సులో సాంస్క్రిట్ రాస్తున్న వాళ్ళకి 31తో అయిపోతాయి. సో మన జిల్లాకు సంబంధించి 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు, అంటే మొత్తం 28,601 మంది విద్యార్థులు ఈ ఎస్ఎస్సి పరీక్షలకి హాజరవుతున్నారండి. ఇది కాకుండా గతంలో మనకి వన్స్ ఫెయిల్డ్ కింద కూడా ఒక 20 మంది అబ్బాయిలు, ఒక 11 మంది బాలికలు, మొత్తం 30 మంది రాస్తున్నారు. టోటల్ 28,632 వాళ్ళు రాస్తున్నారు. ఇది కాకుండా మనకి ఈ కేంద్రాల్లోనే అంటే 165 కేంద్రాలని మనం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్గా కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అందులో 1,144 మంది విద్యార్థులు 14 సెంటర్స్లో, అంటే మన సెంటర్స్లో నేను రెగ్యులర్ సెంటర్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడే ఈ 14 సెంటర్స్ కూడా మనకి 2 రూమ్లు 3 రూమ్లు అలా ఒక 14 కేంద్రాల్లో మనకి 1,144 మంది విద్యార్థులు అపాస్ ద్వారా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారండి. టోటల్ వీళ్ళందరూ కూడా కలుపుకుంటే మన జిల్లాలో 29,776 మంది విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరికీ కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇన్విజిలేషన్స్ కూడా మనకి నిన్నటితో పూర్తి అయినాయి. ఇంకా కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాటికి కూడా మార్చేసి వాళ్ళతో మొత్తం దాదాపు 1,700 మంది పైచిలకు ఇన్విజిలేటర్స్ని కూడా మనం ఈ 165 కేంద్రాల్లో పరీక్షల కోసం అని కూడా నియామకం చేయడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి పరిశీలకులుగా మన సుబ్బారెడ్డి గారు, మా అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ శ్రీ ఏ సుబ్బారెడ్డి గారు కూడా నియామకం జరిగింది. అలాగే మార్కాపురం జిల్లాకు సంబంధించి శ్రీమతి జే గీత గారు, ఆమె కూడా జాయింట్ డైరెక్టర్ ఏపీఎస్ఆర్ఎంస్లో చేస్తున్నారు. వారిని మార్కాపురం జిల్లాకి పరిశీలకురాలుగా కూడా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ప్రభుత్వ పాఠశాలలో 364 హై స్కూల్స్ నుంచి విద్యార్థులు హాజరవుతున్నారండి. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి 273 కేంద్రాల నుంచి ఈ పిల్లలనేది హాజరవడం జరుగుతుంది. టోటల్గా 637 హై స్కూల్స్ నుంచి మనకి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ఇది కాకుండా గతంలో కంట్రోల్ రూమ్కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో 8 సెంటర్స్ని మనము ప్రాబ్లమాటిక్ సెంటర్స్గా గుర్తించి వాటిలో సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో మనకి జెడ్పీ హై స్కూల్ చంద్రశేఖరపురం, జెడ్పీ హై స్కూల్ పిటికాయగుళ్ళ బెస్తవారపేట, అలాగే జీహెచ్ఎస్ కొమరోలు, జెడ్పీ హై స్కూల్ హెచ్ఎంపాడు, జెడ్పీ హై స్కూల్ రేచర్ల, అలాగే జెడ్పీ హై స్కూల్ యాచవరం అర్ధవీడు మండలం అండి, అలాగే జెడ్పీ హై స్కూల్ వైడిపాలెం పెదారవీడు, అలాగే జీహెచ్ఎస్ ఎర్రగొండపాలెం. ఈ కేంద్రాల్లో మనము గతంలో ఉన్న ఫిర్యాదుల నేపథ్యంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి అంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా అందులో ఉన్నారు. అలాగే ఆల్ 9 డిపార్ట్మెంట్స్ యొక్క హెచ్ఓడీస్తో కూడా ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా దానికి వెంటనే స్పందిస్తూ మనకు కావాల్సిన ఏర్పాట్లకంతా కూడా వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. దీనికి సంబంధించి మనకి 46 సెంటర్స్లో వొకేషనల్ కూడా ఉందండి. మనకి ప్రధాన ఎగ్జామ్స్ 30తో అయిపోతాయి. 31తో కూడా ఈ ఓఎస్ఎస్సి వొకేషనల్లో మనకి 3T 4S దాంట్లో 4S పేపర్ 31 తారీఖున జరగబోతుంది. వొకేషనల్ ఎగ్జాము అలాగే 2 సెంటర్స్లో మనకి ఓఎస్ఎస్సి కూడా సెకండ్ పేపరు
మనకి 46 కేంద్రాలు వొకేషనల్గా గుర్తింపబడ్డాయి. ఒక 2 సెంటర్స్లో ఓఎస్ఎస్సి అంటే సంస్కృతం ప్రధాన భాషగా వాళ్ళు 200 మార్కులకి పేపర్ రాయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. అలాగే స్పాట్ వాల్యుయేషన్ కూడా మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్పాట్ వాల్యుయేషన్ కూడా ఇదే DRRM మున్సిపల్ హై స్కూల్లోని మనము నిర్వహించుకోవడం జరుగుతుందండి. మన మండల విద్యాశాఖ అధికారులు కూడా వాళ్ళ మండలంలోని అన్ని కేంద్రాలను కూడా సందర్శించి వాటికి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా అంటే ముఖ్యంగా ఫర్నిచర్ ఎవరు కూడా కింద కూర్చొని రాయకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా సరిపడా ఎంత అలాట్మెంట్ అయితే ఉందో అందరికీ సరిపడా పిల్లలందరూ కూడా పైన కూర్చొని రాసే విధంగా ఆ డ్యూయల్ డెస్క్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాపర్ వెంటిలేషన్ కూడా కొన్ని ప్రైవేట్ సెంటర్స్లో కూడా లైటింగ్ అవన్నీ కూడా సరిగా ఉండలేదో అన్ని సదుపాయాలు అంటే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పారామెడికల్ స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని సెంటర్స్లో కూడా ఉంటుంది. అలాగే బందోబస్తు అరేంజ్మెంట్స్ అవన్నీ చేశాము. సో కేంద్రాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు ఈ 165 కేంద్రాల్లో కూడా చేయడం జరిగిందండి. 8 కేంద్రాలు. అంటే గతంలో మనకి కంట్రోల్ రూమ్ పెట్టినప్పుడు కొంచెం ఫిర్యాదులు వస్తూ ఉంటాయండి. ఏ స్కూల్ నుంచి అయితే మనకి ఫిర్యాదులు అక్కడ జరుగుతుందని అలాంటివి వస్తాయి అటువంటి వాటిని మనము గుర్తించి వాటికే సీసీ కెమెరాలు పంపమని కూడా మనం ప్రతిపాదించడం జరిగింది. అంటే అటువంటివి ఏం జరగవండి. మేబీ కొంతమంది పబ్లిక్ కూడా డైవర్ట్ చేయడానికి అలా ఉండొచ్చు. మనకి చీఫ్లు డిఓల్ని వాళ్ళందరినీ వేసాము, సిట్టింగ్ స్క్వాడ్ని కూడా వేస్తున్నాము. మనకి 32 సెంటర్స్ సి సెంటర్స్ కూడా ఉన్నాయి. సి సెంటర్స్ అంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి పోలీస్ స్టేషన్కి 8 కిలోమీటర్లకి పైచులకు ఉంటే వాటిని సి సెంటర్స్గా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి గతంలో అప్రూవల్ తీసుకుని ఉన్న సెంటర్స్. 32 సెంటర్స్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చోటు చేసుకోకుండా మనము 13 టీంని ఏర్పాటు చేశాం. అంటే 9 మన రెగ్యులర్ ఎస్ఎస్సి కానీ ఒక 4 టీమ్స్ మనకి ఓపెన్ స్కూల్స్కి సంబంధించి మొత్తం 13 టీమ్స్ ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చోటు చేసుకోకుండా ఎగ్జామ్స్ అంతా పకడ్బందీగా నిర్వహించడానికి కూడా తోడ్పడతారు. అలాంటివి ఏమి ఉండవండి. అంటే ఫిర్యాదులు వస్తాయి మనకి పబ్లిక్ నుంచి కూడా కొంత అక్కడ అంటే ప్రతి సెంటర్లో కూడా మనకి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా బందోబస్తు కింద మనకి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎటువంటివి కూడా అలా జరిగే అవకాశం లేదు. ముఖ్యంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అంతా కూడా ఎటువంటి మొబైల్స్ కూడా ఎవరికి వాడడానికి లేకుండా అది నో మొబైల్ జోన్ లాగా ఎటువంటి మొబైల్స్ కూడా లేకుండా ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తాం. వాళ్ళు కూడా దాదాపు ఒక 20% దాకా ఇన్విజిలేటర్స్గా వాళ్ళని కూడా నియామకం చేయడం జరిగిందండి. ప్రైవేట్ స్కూల్ నియామకం దాదాపు 20% దాకా ఉందండి. మనకి 300-400 దాకా వాళ్ళని కూడా నియమించడం జరిగింది. గతంలో మనం ఎప్పుడు మన టీచర్స్ని వాడేవాళ్ళము. ఈసారి కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మనము తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా మన ఎగ్జామ్ సెంటర్స్లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే మనకి చీఫ్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్కి వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళకి ప్రత్యేకంగా అక్కర్లేదు. మనం చీఫ్లకి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మాత్రమే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్తాము. ఎందుకంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్ అంతా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదే ఉంటుంది. సో వీళ్ళకి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మార్నింగ్ మొదటి రోజు అయితే దాదాపు 8 o'clockకే వాళ్ళు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా వాళ్ళు ముందే చేరుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రాపర్గా శిక్షణ ఇచ్చి పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇష్యూస్ అలాంటి జెన్యూన్ కారణాలు ఉంటే మాత్రం మేము కూడా వాటికి మినహాయింపించి మాకు జిల్లాలో అంటే బఫర్ కూడా జిల్లా డిఈఓ లాగిన్లో మాకు బఫర్ కూడా ఇచ్చారండి. ఎక్కడ కొరత లేదు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంతమందికి కొన్ని డిసీజెస్ ఉంటాయి, వాళ్ళు కండక్ట్ చేయలేరు, ప్రాపర్గా కండక్ట్ చేయలేమన్న విషయంతో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే వారి స్థానంలో మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాము. అలాగే ఆర్టీసీ వారు కూడా మనకి పిల్లలకి ఉచితంగా బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. వాళ్ళు హాల్ టికెట్ని కనుక చూపిస్తే పిల్లలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈసారి వినూత్నంగా ఈ హాల్ టికెట్స్ అయితే మనకి వెబ్సైట్లోనే పిల్లలు స్ట్రైట్ అవే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా కొత్తగా తీసుకోవడం జరిగిందండి. అందులో ఒక QR కోడ్ కూడా ఉంటుంది. ఆ పిల్లల్ని డ్రాప్ చేసే అటెండెంట్ పేరెంట్స్ కానీ ఎవరైనా సిబ్లింగ్స్ కానీ వాళ్ళని దింపే క్రమంలో వాళ్ళ లొకేషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ QR కోడ్ ద్వారా వాళ్ళు స్కాన్ చేస్తే ఆ లొకేషన్ అవన్నీ కూడా వాళ్ళకి చేసే విధంగా కూడా ఈసారి వినూత్నంగా చర్యలు చేపట్టడం జరిగింది.
6 టీచర్లు ఉంటే 6 టీచర్లకు డ్యూటీలు ఇస్తారు. అవన్నీ కూడా మేము నిన్న సరి చేసామంటే కొంత మనకి డేటాబేస్ నుంచి తీసుకోవడం వల్ల అలా వచ్చింది. ఎంయూలందరినీ కూడా కూర్చోబెట్టుకొని మేము స్కూల్లో కూడా స్కెలెటల్ స్టాఫ్ ఉండేలాగా చర్యలు తీసుకొని మాకు బఫర్లు ఇచ్చిన వాళ్ళతో మేము మళ్ళీ కొన్ని మార్చడం కూడా జరిగిందండి. టైం మనకి 9:30 నుంచి 12:45 వరకు ఈ రెగ్యులర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ జరుగుతాయండి. అలాగే అపాస్కి సంబంధించి 9:30 నుంచి 12:30 వరకు, అంటే 15 నిమిషాలు ఉండదు వాళ్ళకి, అంటే 12:40 వరకు మనకు జరుగుతుంది. సో ఈ 4SC లాంటి వాటికి ఎగ్జామ్స్ అయితే 1 hour 45 minutes. అవన్నీ కూడా మనకి షెడ్యూల్లో డీటెయిల్గా చీఫ్లకి డిఓలకి అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. అంటే మనకి అరగంట వరకు అలో చేస్తామండి. ఇది మన అకాడమిక్ ఎగ్జామే కాబట్టి ఏదైనా కారణాల చేత ట్రాఫిక్లో ఇష్యూస్ వల్ల వాళ్ళు కొంత లేట్గా చేరినా కూడా అరగంట వరకు వాళ్ళని మనం అనుమతిస్తాము. ఎవరైనా ఆల్రెడీ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అటువంటిది తప్పిదం జరిగినట్లయితే ఒకవేళ వారి సొంత పిల్లలు కానీ వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ రాస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్లో వారికి ఒకవేళ పొరపాటున డ్యూటీ వేసినట్లయితే వారు స్వచ్ఛందంగా ఆ డ్యూటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేటర్గా కనుగొన్నట్లయితే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. ఈవెన్ ఇన్విజిలేటర్స్ కానీ, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, వాటర్ బాయ్ లేకపోతే క్లార్క్, ఇటువంటి వాళ్ళు కూడా వారి బంధువులు కానీ వారి పిల్లలు కానీ ఆ ఎగ్జామ్లో రాస్తున్నట్లయితే వారు స్వచ్ఛందంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు అఫ్సర్ డ్యూటీ, చీఫ్ సూపరింటెండెంట్ డ్యూటీ చేసిన వాళ్ళు కూడా ఈసారి అందరికీ శిక్షణ ఉంది. ఎటువంటి మేము మళ్ళీ వెబెక్స్ మీటింగ్లు కూడా పెట్టి వాళ్ళకి మనకు ప్రతిరోజు మీరు అడిగారు ఒక క్వశ్చన్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కొత్తగా వేశారు, వాళ్ళు ప్రతిరోజు ఎగ్జామ్ పెడుతున్నారు వాళ్ళ స్కూల్లో. ఎగ్జామ్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది జాబ్. దీంట్లో కొత్తదనం అంటూ ఏం లేదు. దీంట్లో కొత్తగా ఇప్పుడు మనం చాలా యాక్టివిటీస్, చాలా సందర్భాలలో మనము ప్రతి అంశాన్ని కూడా కొత్తగానే తీసుకొని చేస్తాం. లైఫ్లో చేస్తేనే అది ఎక్స్పీరియన్స్ వచ్చేది ఎప్పుడైనా కూడా. దీంట్లో ఇటువంటి అందులో కొంతమంది ఎవరైనా ఆల్రెడీ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అటువంటిది తప్పిదం జరిగినట్లయితే ఒకవేళ వారి సొంత పిల్లలు కానీ వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ రాస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్లో వారికి ఒకవేళ పొరపాటున డ్యూటీ వేసినట్లయితే వారు స్వచ్ఛందంగా ఆ డ్యూటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది లేటర్గా కనుగొన్నట్లయితే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి. ఈవెన్ ఇన్విజిలేటర్స్ కానీ, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, వాటర్ బాయ్ లేకపోతే క్లార్క్, ఇటువంటి వాళ్ళు కూడా వారి బంధువులు కానీ వారి పిల్లలు కానీ ఆ ఎగ్జామ్లో రాస్తున్నట్లయితే వారు స్వచ్ఛందంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ డిఓ గారు చెప్పినట్లు ఒకరిద్దరు అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు డిఓ గారికి ఆల్రెడీ కొంత బఫర్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయి నుంచి. ఆ బఫర్ ఇస్తున్న సందర్భంలో కూడా కంపల్సరీగా డిఓ వాళ్ళ టీం చెక్ చేసుకుందంటే వారి పిల్లలు అక్కడ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరి దగ్గర నుంచి కూడా డిక్లరేషన్ కూడా వాట్సాప్లో క్లియర్గా ఎవరైతే ఇన్విజిలేటర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా పంపించి ఆ మండల విద్యాశాఖ అధికారులు క్లియర్గా ఆ డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్లో ఏముంటుందంటే ఇక్కడ మా పిల్లలు కానీ మా బంధువుల పిల్లలు కానీ ఎవరు కానీ రాయలేరని నేను ధృవీకరిస్తున్నాను. వాళ్ళకు కూడా అందరికీ వర్తిస్తుంది. ఇక్కడే అండి, ఈ స్కూల్లోనే, డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లోనే మనకి ఏప్రిల్ 4 నుంచి 13వ తారీఖు వరకు 10 రోజుల పాటు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.